అల్లా మాలిక్ అని సాయిబాబా అంటాడు. మరి సాయిబాబా ముస్లిం కాదా అన్నాడు. అవును బాబా ముస్లిం కాదు. గూగుల్ చేసి చూడండి. అల్లా అంటే అరబిక్ లో దేవుడు అని అర్థం. ముస్లింల కంటే ముందే అరబ్ క్రైస్తవులు దేవుణ్ణి అల్లాహనే పిలిచేవారు. ఇది కేవలం ఒక మతానికి చెందిన పదం కాదు అని ఉంటుంది. ఇక్కడ మరి ముఖ్యంగా సాయిబాబాకు చెవులు కుట్టబడి ఉన్నాయి. ముస్లిం పురుషులకు ఇది నిషిద్ధం. కేవలం హిందూ యోగులకే ఇది సంప్రదాయం అని ఉంటుంది. సాయిబాబా మసీదులో ఉన్నాడు, ముస్లిం కాదా అని అడుగుతాడు. అవును బాబా ముస్లిం కాదు. దాన్ని కూడా గూగుల్ చేయండి. బాబా మసీదులో ఉండొచ్చు, అయితే ఆ మసీదును ద్వారకామయి అంటే శ్రీకృష్ణుడి నివాసం అని పిలిచేవారు అని ఉంటుంది. మరీ ముఖ్యంగా మసీదులో అగ్నిని వెలిగించడం ఇస్లాం విరుద్ధం. కానీ సాయిబాబా తాను ఉంటున్న మసీదులో నిరంతరం ధుని అంటే అగ్నిని వెలిగించేవారు అని ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తన వక్రభాష్యాలను వివరించేందుకు అనుకూలంగా ఉండే 2017 సాయి సచ్చరిత్ర తెలుగు వెర్షన్ తీసుకొని రోహిల్లా కథను చదువు చూడండి. బాబా హిందువుల మాట పక్కన పెట్టి రోహిల్లా కల్మాకు మద్దతు ఇచ్చాడు. ఇది మత ప్రచారమే అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అయితే అదే పుస్తకంలో సాయిబాబా నానాసాహెబ్ అనే బ్రాహ్మణ భక్తుడికి భగవద్గీత శ్లోకాలకు అర్థాలు వివరించే సందర్భం ఉంటుంది. దాన్ని చెప్పడు, ఒప్పుకోడు. సాయిబాబా ఇస్లాం మత ప్రచారకుడైతే భగవద్గీత శ్లోకాలు వివరించి చెప్తాడా? ఇది కూడా అబద్ధమే. ఎందుకు వక్రీకరణల కుట్రలు?